హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మేము శ్రీశైలం వెళ్తున్నాం అనమాట. శ్రీశైలం గురించి ఒక చిన్న ట్రిప్ అయితే ప్లాన్ చేసుకున్నాము. అలా అనుకోకుండా స్టార్ట్ అయ్యాము. సో లైన్గా 2 డేస్ హాలిడేస్ వచ్చాయి. ఫ్రైడే నైట్ స్టార్ట్ అయ్యాము. ఇది ఎప్పుడు అంటే వినాయక చవితి అవుతున్నప్పుడు నవరాత్రుల్లో వెళ్ళామన్నమాట. శ్రీశైలం మనకి ఎక్కడుంది అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నంద్యాల జిల్లాలో ఉందన్నమాట. నల్లమల అడవుల మధ్యలో ఉంది. ఇది ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటి, అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటి. సో శ్రీశైలంలో ఏమేం ప్లేసెస్ చూడాలి ఏంటి అనేవి షార్ట్ వీడియోస్లో అన్నిటిలో అప్లోడ్ చేసేసాను. సో ఇందులో అయితే షార్ట్గా స్టోరీ గురించి తెలుసుకుందాము. స్థల పురాణం ప్రకారం ఏంటంటే పూర్వం అరుణాసురుడు అనే రాక్షసుడు ఈ ప్రపంచాన్ని పరిపాలించేవాడు. అతను చాలా కాలం పాటు గాయత్రి మంత్రం జపిస్తూ బ్రహ్మ కోసం తపస్సు చేసి ద్విపదాలచే చతుష్పదాలచే మరణం లేకుండా వరం పొందుతాడనమాట. వరప్రభావం చేత భయపడిన దేవతలు ఆదిశక్తిని ప్రార్థిస్తారు. అమ్మవారు ప్రత్యక్షమై అరుణాసురుడు తన భక్తుడని గాయత్రి మంత్రం జపిస్తున్నంత వరకు అతన్ని ఎవ్వరూ ఏమీ చేయలేరని చెప్తుంది. తర్వాత దేవతలు పథకం ప్రకారం దేవతల గురువు అయిన బృహస్పతిని అరుణాసురుని దగ్గరికి పంపిస్తారనమాట. అరుణాసురుడు దేవగురువు బృహస్పతి రాక గురించి ఆశ్చర్యం వ్యక్తపరచగా బృహస్పతి అందుకు సమాధానంగా ఇద్దరం ఒకే అమ్మవారి గాయత్రి మంత్రంతో పూజ చేస్తున్నామని, కాబట్టి ఈ రాకలో వింతేమీ లేదని చెప్తాడు. అందుకు అరుణాసురుడు దేవతలు పూజ చేసే అమ్మవారిని నేనెందుకు పూజ చేయాలని అహంకరించి గాయత్రి మంత్రం జపాన్ని మానేస్తాడు. దానికి కోపించిన ఆదిశక్తి భ్రమర రూపం ధరించి అసంఖ్యాకంగా భ్రమరాలని సృష్టిస్తారనమాట. భ్రమరములకు 8 కాళ్ళుంటాయి. ఆ భ్రమరాలు అరుణాసురుణ్ణి అతని సైన్యాన్ని సంహరిస్తారు. ఇది ప్రాశస్త్యంలో ఉన్న ఒకానొక కథ శ్రీశైల క్షేత్రం గురించి. చిత్రానికి సంబంధించిన మరి ఒక కథ ఏంటంటే కృష్ణానది తీరంలో బ్రహ్మగిరి రాజధానిగా చంద్రకేతుడని రాజు పరిపాలించేవాడు. సంతానం కోసం పరితపిస్తున్న ఆ రాజుకు లేక లేక ఒక అమ్మాయి జన్మిస్తుంది. ఆమెకు చంద్రమతి అని నామకరణం చేశారు. ఆమె పుట్టిన తర్వాత రాజపురోహితులు జైత్రయాత్ర ముహూర్తం పెట్టట చేత చంద్రకేతుడు రాజ్య విస్తరణ కాంక్షతో జైత్రయాత్రను కొన్నేళ్ల పాటు అలా కొనసాగిస్తూనే ఉండిపోయాడనమాట. కొంతకాలం తర్వాత చంద్రకేతుడు జైత్రయాత్రను ముగించి తిరిగి రాజధాని చేరుకున్నాడు. అంతఃపురంలో ఆ సుందరాంగి ఎవరో తెలియక కన్న కూతురిపైనే కన్ను వేశాడనమాట ఆ రాజు. అది చూసిన అతని భార్య ఆమె మీ కూతురు చంద్రమతి అని చెప్పిన చంద్రమతి చేతులు జోడించి నేను మీ కుమార్తెను వదిలిపెట్టండి అని వేడుకున్న చంద్రకేతు మహారాజు కామకాంక్షతో ఆమెను లోబర్చుకోవడానికి ప్రయత్నించాడు, కానీ వదిలిపెట్టలేదన్నమాట. దీంతో చంద్రమతి బ్రహ్మగిరిని వదిలి కృష్ణానది దాటి కొండల్లోకి పరుగు తీసింది. అక్కడ ఒక గుహలో తలదాచుకుందనమాట. ఆమె కోసం గాలించి ఉనికిని తెలియకున్న చంద్రకేతుడు ఆ గుహ బయటే మాటు వేశాడు. శివభక్తురాలైన చంద్రమతి తండ్రి నుంచి తనను కాపాడమని శివుణ్ణి ప్రార్థించుటచ్చే పిశాచములను కాపు ఉంచి అతనిని లోనికి రాకుండా చేసినాడు. కానీ చంద్రకేతుడు మొండిగా అక్కడే ఉండిపోవడంతో పరమేశ్వరుడు అతనిని ఒక ఆకుపచ్చ శిలగా మార్చగా అలా దొల్లుకుంటూ పాతాళగంగలో పడిందనమాట. ఆ శిల పాతాళగంగలో అది మనం ఇప్పటికీ చూడొచ్చు. ఆ శిల ఆధునికులు అది నాచు వల్ల ఆకుపచ్చగా ఉన్నది అని చెప్తారు, కానీ యద్భావం తద్భవతి అన్నట్టు గుహ నుంచి బయటకు వచ్చిన చంద్రమతి అరణ్యంలో తిరుగుచుండగా ఓ గోవు పొదుగు నుంచి కారుతున్న పాలధారతో అభిషిక్తమవుచున్న శివలింగాన్ని చూసి ఆశ్చర్యపోతుంది. లింగ రూపంలోనున్న పరమేశ్వరుణ్ణి నిత్యం మల్లెపూలతో అర్పించేది. ఆమె భక్తికి మెచ్చిన శివుడు చంద్రమతి సమర్పించిన మల్లెదండను తన కొప్పుకు చుట్టుకుని అలంకరించుకునేవాడంట. అందుకే ఆ ఆలయానికి మల్లికార్జున స్వామి ఆలయంగా పేరొందినట్లు చెప్తారు. శిఖర దర్శనము, ధూళి దర్శనము ఇక్కడ చాలా అత్యంత ప్రాముఖ్యమైనవన్నమాట. ఈ క్షేత్రంలో ముఖ్యంగా చూడవలసినవి ఏంటంటే పాతాళగంగ, సాక్షి గణపతి ఆలయం, శిఖరము, పాలధార, పంచదార, చంచులక్ష్మి ట్రైబల్ మ్యూజియము, శివాజీ సాంస్కృతిక స్మారక భవనము, శ్రీశైల ప్రాకాల శిల్పము, సత్రము ఇవన్నీ ఉన్నాయి అక్కడికి దగ్గరలో. ఇంకా తప్పకుండా బయలు వీరభద్రస్వామి టెంపుల్ ఉంటుంది. అదైతే ఇక్కడ క్షేత్రాన్ని పరిపాలించే క్షేత్రపాలకుడు అంటారు. సో అక్కడికి దగ్గరేనమాట. మన శివాలయానికి దగ్గరగే వాకబుల్ డిస్టెన్స్లో వెళ్ళి చూసేయచ్చు. తర్వాత ఇక్కడే వృద్ధ మల్లికార్జునుడు గుడి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి హటకేశ్వరము, శ్రీ లలితాదేవి శక్తిపీఠం కూడా ఉంటుంది. లలితాదేవి శక్తిపీఠం మనకి 51 శక్తిపీఠాల్లో ఒక శక్తిపీఠంగా కొలుస్తారనమాట. తర్వాత హటకేశ్వరం దగ్గర ఒక సంతాన వృక్షం ఉంటుంది. ఆ సంతాన వృక్షం చుట్టూ ఎవరైనా తిరిగితే మంచి ఉత్తమమైన సంతానం పొందుతుంది అని చెప్పేసి అక్కడ భక్తుల నమ్మకం అనమాట. ఆ తర్వాత హటకేశ్వరము దానికి సంబంధించిన కూడా ఒక గాథ ఉందన్నమాట. శ్రీశైలం వచ్చిన వాళ్ళు తప్పకుండా సాక్షి గణపతి టెంపుల్ని అయితే దర్శిస్తారు. ఎందుకంటే అక్కడే ఆయన సాక్ష్యం రాసుకుంటారంట. గణపతి కూడా ఎలా ఉంటారంటే ఒక చేత్తో పెన్ పట్టుకొని బుక్ పట్టుకొని రాస్తున్నట్టు ఉంటారనమాట. సో అక్కడికి వెళ్ళినప్పుడు ఎవరైనా సరే వాళ్ళ గోత్రనామాదులు చెప్పుకోవాలి అంటారు. సో అలా సాక్షి గణపతిని తప్పకుండా దర్శించాలి.
తర్వాత శ్రీశైలం శిఖరం దృష్ట్యా పునర్జన్మ న విద్యతే అంటారు. అంటే శ్రీశైల శిఖరాన్ని చూస్తే పునర్జన్మ అనేది ఉండదు అని. నంది కొమ్ముల్లో నుండి చూస్తారనమాట. 4 ద్వారాలు కనిపిస్తాయి ఆ పైన నుంచి. సో అదైపోయాక ఇలాగ పాతాళ గంగకి కిందకి ఆల్మోస్ట్ చాలా మెట్లున్నాయి. మెట్లన్నీ దిగేశాక ఇక్కడ బోటింగ్ ఉందన్నమాట. ఇక్కడ చూడాలి అనుకుంటే ఒక 20 మినిట్స్ తిప్పుతారు. చూడాలి అనుకుంటే అక్కడే అక్క మహాదేవి గుహలు అవి కూడా ఉన్నాయి. దానికి టికెట్ 650 అంట. మార్నింగ్ 9కి తీసుకువెళ్తారంట, ఆఫ్టర్నూన్ 2కి తీసుకొస్తారు మళ్ళీ అని చెప్పారు. ఇది నార్మల్గా బోటింగ్ అయితే 20 మినిట్స్ పడుతుంది. అరౌండ్ 80 రూపీస్ అనుకుంటా పడింది మనిషికి. తర్వాత రిటర్న్ ఏంటంటే అన్ని మెట్లు ఎక్కలేక రోప్వేలో కూడా వెళ్ళొచ్చు అనమాట. అండ్ రూమ్స్ కూడా ఉన్నాయి. అంటే ఎక్కువ బడ్జెట్లో కాకుండా తక్కువ బడ్జెట్ ఫ్రెండ్లీలో తీసుకోవాలి అనుకుంటే డార్మెటరీస్ కూడా ఉన్నాయి. 100 రూపీస్కి ఉన్నాయి, 200 రూపీస్కి ఉన్నాయి. సో మీరు వీడియోలో చూసినట్టయితే ప్రతి క్లిప్లో ఉన్నాయన్నమాట డీటెయిల్స్ అన్నీ. సో అలాగైతే రోప్వేలో అయితే రిటర్న్ వచ్చేసాము. రోప్వే పర్ పర్సన్కి 60 రూపీస్ అనమాట. చాలా అంటే చాలా మెట్లు ఉన్నాయి. మెట్లు దిగలేని వాళ్ళు రోప్వే ప్రిఫర్ చేయొచ్చు. మేము దిగేటప్పుడు మెట్లు దిగాము, రిటర్న్ వచ్చేసేటప్పుడు రోప్వే ఎక్కామన్నమాట. పాతాళగంగలో నీళ్ళు అయితే చాలా గ్రీన్ కలర్లో ఉన్నాయి, చాలా బాగున్నాయి. తర్వాత శ్రీశైలం దేవస్థానం నుంచి బయటకు వస్తే పంచపాండవుల దేవాలయాలు ఉంటాయన్నమాట. పంచపాండవులు నిర్మించినవి. ఇక సీతాదేవి నిర్మించిన దేవాలయం కూడా అదే శివుడిది కూడా ఉంటుంది. మనము భ్రమరాంబికాదేవి దర్శనానికి వెళ్ళే దారిలోనే కనిపిస్తాయి ఇవన్నీ. తర్వాత వృద్ధ మల్లికార్జున లింగం అయితే తప్పకుండా దర్శించుకోండి. సో అలా అయితే మేము శ్రీశైల దర్శనం చేసేసుకున్నాము. మంచిగా రిటర్న్ వచ్చేటప్పుడు ఈ వ్యూస్ అన్నీ క్లిక్ చేసుకున్నాము. అలాగా మా దర్శనం కంప్లీట్ అయిపోయింది.